నమస్తే, నేను మీ హరీష. సీఎం రేవంత్ ఫైర్, కేటీఆర్ కౌంటర్, కాంగ్రెస్ ధర్నా ఉద్రిక్తం, కలెక్టర్లకు చంద్రబాబు కితాబు, పీపీపీపై జగన్ ఆగ్రహం, వీబీజీ రామ్జీ బిల్లుకు ఆమోదం, మోదీకి అత్యున్నత పురస్కారం, టారిఫ్ అంటే ఇష్టం అంటున్న ట్రంప్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందని, 2029లోనూ ఈ తీర్పు రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది తమ 2 ఏళ్ల పాలనను మెచ్చుకుంటూ ప్రజలిచ్చిన తీర్పు అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసిందని, అయినా భారీగా సీట్లు సాధించామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతోనే తమకు అద్భుత ఫలితాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నవడ్లకు బోనస్ వంటి స్కీమ్స్ కలిసొచ్చాయన్నారు. 7వ గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చామన్నారు. స్వేచ్ఛగా ప్రజలు ఓటేసుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాస్తే కృష్ణా గోదావరి జలాలపై 3 రోజులు చర్చ పెడతామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే నీళ్ల విషయంలో దారుణమైన అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ తో చర్చకు రెడీ అన్న సీఎం రేవంత్ ప్రతిపక్షాలకు ఇంకా అహం తగ్గలేదని ఆరోపించారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ను స్పీకర్ కొట్టివేయడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీ పరంగా అభిప్రాయం చెప్పడం సరికాదన్నారు. సొంత ఎమ్మెల్యేలు తమ పార్టీలో లేరని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ ఉందని విమర్శించారు. స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే న్యాయస్థానాలకు వెళ్లొచ్చని తెలిపారు. అందులో ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అలాంటిదేమీ లేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ బహిరంగంగా ప్రకటించడం దారుణమన్నారు. రాహుల్ గాంధీ తన చేతిలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతారని, కానీ అమలు చేసి చూపించారని సవాల్ విసిరారు. తెలంగాణలో నూతన డిస్కం ఏర్పాటు చేసి అప్పులు తీసుకునేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందడం లేదని, బడ్జెట్ కూడా సరిగా కేటాయించలేదని విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తి పెరగకుండా పారిశ్రామిక పురోగతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 2 ఏళ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని నిర్మల్ ఎమ్మెల్యే లేటి మహేశ్వరరెడ్డి అన్నారు. సర్కార్ అవినీతి, అధికార దుర్వినియోగంపై ప్రజలు మండిపడుతున్నారని విమర్శించారు. అందుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. చిత్తశుద్ది ఉంటే వీలైనంత త్వరగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. కేసీఆర్ మళ్లీ అధికారులకు రావాలని కోరిక ప్రజల్లో బాగా ఉన్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యాదాద్రి జిల్లాలో పర్యటించిన కేటీఆర్ బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన 2 ఏళ్లలోనే మళ్లీ ప్రజల ఆదరణ పొందుతోందన్నారు. ఎంపీగా కంటే సర్పంచ్ గా గెలవడం కష్టమంటారని, అది నిజమేనన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ సర్కార్ రైతుల్ని మోసం చేస్తోందన్నారు. సింగూరు నీటి విడుదలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగు భూములకే రైతు భరోసా డబ్బులు ఇస్తే తోటలు వేసిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిందన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయంపై ప్రజాసంత పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఆధారాలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగిస్తున్నట్లు స్పీకర్ రూలింగ్ ఇవ్వడం ఆందోళన కలిగించిందని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ లో చేరి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫిరాయింపు జరగలేదంటున్నారా అని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తలపెట్టిన ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ లోని గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ గేట్లు వేసి కాంగ్రెస్ శ్రేణులు బయటకు రాకుండా నిలిపివేశారు. దీంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీపై బీజేపీ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దేశ ఆస్తులను త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని తెలిపారు. అలాంటి గాంధీ కుటుంబాన్ని బీజేపీ వేధిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సత్యమే గెలుస్తుందన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. బీజేపీకి అక్రమ కేసుల గురించి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని చెప్పారు. గాంధీ కుటుంబంపై బీజేపీకి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించిన మీనాక్షి నటరాజన్ ఇది సరైన పద్ధతి కాదన్నారు. అటు తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. ర్యాలీని అడ్డుకునేందుకు కౌంటర్ గా బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. భూపాల్పల్లి జిల్లాలోని బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల హంగామాతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని మోసం చేశారని అన్నారు. పార్టీ ఫిరాయించలేదంటూ కడియం నీతిమాలిన సమాధానం చెప్పారని, చరిత్రహీనులా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాల పరిష్కారానికి జోన్ల వారీగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే వచ్చిన వేలాది ఫిర్యాదులను ఉన్నతాధికారులతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీలు పరిశీలించనున్నాయి. బల్దియాకు అందిన మొత్తం 5095 అభ్యంతరాలు, సూచనలు పరిశీలించి ఓ రిపోర్టును తయారు చేయనున్నాయి. ఐబొమ్మ రవి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డీ సినిమా పైరసీపై ఐబొమ్మ రవి ఎట్టికేలకు నోరు విప్పాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు ఒప్పుకున్నాడు. క్యూబ్ నెట్వర్క్ ను హ్యాక్ చేసినట్లు తెలిపారు. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డీ ఫార్మాట్ లో రికార్డ్ చేసినట్లు చెప్పాడు. పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ లో నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈమెయిల్ ద్వారా బెదిరింపు మెయిల్ పంపారు ఆగంతకులు. జడ్జి ఛాంబర్ లో బ్లాస్ట్ చేస్తామని బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 4 ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. కోర్టు సిబ్బందిని బయటకు పంపించి బాంబ్ స్క్వాడ్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. దీంతో కోర్టు సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కొత్త విధానాన్ని అవలంబించారు. వివిధ జిల్లాలు అమలవుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ను కలెక్టర్లు ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 6 జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు చంద్రబాబును ఎకనామిక్ టైమ్స్ ఎంపిక చేసింది. ఏపీలో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు సీఎం చంద్రబాబుకి అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించింది. మార్చిలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకి అవార్డు రావడంపై పలువురు అభినందనలు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వ శైలి ఎంతో స్ఫూర్తినిస్తుందన్న పవన్, రాష్ట్ర అభివృద్ధి, నవతర భవిష్యత్ కోసం ఆయన అమలు చేస్తున్న పాలన విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఈ అవార్డు రాష్ట్రానికి గర్వకారణమని, ఏపీకి బ్రాండ్ ఇమేజ్ వస్తుందన్నారు. ఏపీలో అన్ని స్కూళ్లకు స్మార్ట్ కిచెన్ల ద్వారా ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. స్మార్ట్ కిచెన్ల నిర్మాణం కోసం భూములను పరిశీలించాలన్నారు. కడపలోని విధానాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు చూపించామని, ఆయనకు నచ్చిందని చెప్పారు. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. మెడికల్ కాలేజీలో పీపీపీ విధానంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కాలేజీలను తీసుకున్న వారిని జైలుకు పంపుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ కి ఇవ్వటమే పెద్ద స్కామ్ అయితే జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తామని చెప్పడం అంతకంటే పెద్ద మోసమని ఆరోపించారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఘట్టమన్నారు. ప్రజలు సీఎం చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని జగన్ విమర్శించారు. విషయాన్ని ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు పనితీరు సరిగా లేకనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలు, అపార్థాలు, మోసాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో తాము గెలిచి ఉండకపోతే ఆర్టీసీని అమ్మేసేవారని విమర్శించారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైసీపీ అధినేత జగన్ కలిశారు. మెడికల్ కాలేజీలో పీపీపీకి వ్యతిరేకంగా చేసిన కోటి సంతకాల సేకరణ ప్రతుల్ని లోక్ భవన్ లో గవర్నర్ కు అందించారు. దీనిపై గవర్నర్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రజలకు మంచి జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోటి సంతకాల సేకరణ పేరుతో గవర్నర్ ను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణం చేసే కాంట్రాక్టర్స్ ను జైలుకు పంపిస్తామని జగన్ బెదిరించడం సరికాదన్నారు. జగన్ కు దమ్ముంటే కోర్టుకు వెళ్లి పీపీపీ విధానంపై సవాల్ చేయాలన్నారు సత్యకుమార్ యాదవ్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. మాచవరం పీఎస్లో సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదుతో వల్లభనేని వంశీపై పోలీసులు కేసు పెట్టారు. 2024 జూలైలో వల్లభనేని ఆయన అనుచరుడు దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. దీంతో వల్లభనేని వంశీ సహా మరో 8 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు షాక్ తగిలింది. A2 జగన్మోహన్ రావు, A18 జోగి రమేష్, A19 జోగి రాము బెయిల్ పిటిషన్స్ ను విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు తిరస్కరించింది. కొంతమంది నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. వారికి రిమాండ్ ముగియగా అధికారులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ నెల 31 వరకు నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన మీటింగ్ జరుగుతోంది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఆధ్వర్యంలో 40 మంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు వైసీపీ తరపున కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. మేయర్ శ్రవంతి రాజీనామా ఆమోదిస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపనుంది. తిరుమలలో తమిళనాడు యువకులు హల్చల్ చేశారు. శ్రీవారి ఆలయం దగ్గర రాజకీయ బ్యానర్ ను ప్రదర్శించారు. జయలలిత, పళనిస్వామి ఫోటోలతో ఉన్న బ్యానర్ రిలీజ్ చేసి వీడియో తీసుకున్నారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విజువల్స్ వైరల్ గా మారడంతో శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలిపిరి తనిఖీలు దాటి తిరుమలకు బ్యాన్ ఎలా వచ్చిందన్న దానిపై అనుమానాలు వస్తున్నాయి. అటు దేశాల పర్యటనలో ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ఒమన్ పర్యటనలో భాగంగా ప్రధానికి ఆ దేశ అత్యుత్తమ పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఒమన్ ను అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని మోదీకి అవార్డును అందజేసింది. పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ ఒమన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ సమక్షంలో ఈ ఒప్పందంపై ఇండియా, ఒమన్ ప్రతినిధులు సంతకాలు చేశారు. జౌళి, వ్యవసాయ, తోలు ఉత్పత్తులపై ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఇందుకు సంబంధించిన పత్రాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో పాటు ఒమన్ మంత్రి మార్చుకున్నారు. భారత్ ఒమన్ మధ్య సంబంధం విశ్వాసం అనే పునాదిపై నిర్మించబడిందని ప్రధాని మోదీ అన్నారు. స్నేహం అనే బలంపై ముందుకు సాగిందని తెలిపారు. కాలక్రమేణా అది మరింత బలపడిందన్నారు. ఇప్పుడు దౌత్య సంబంధాలు ఏర్పడే 70 సంవత్సరాలు పూర్తయ్యని చెప్పారు. ఇదొక మైలురాయి అని చెప్పారు. శతాబ్దాల వారసత్వాన్ని సుసంపన్నమైన భవిష్యత్తు వైపు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఒమన్ పర్యటనలో భాగంగా భారతీయ విద్యార్థులను కలిశారు. మైత్రి పర్వులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన మోదీ ప్రపంచంలో చాలా దేశాలు కనీస వృద్ధిని సాధించేందుకు ఇబ్బంది పడ్డాయన్నారు. ఇలాంటి తరుణంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడం గొప్ప విషయమని చెప్పారు. ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 400కు పైగా నమోదైంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే ఢిల్లీ సర్కారు గ్రాఫ్ 4 నిబంధనలు అమలు చేస్తోంది.
కాలుష్యం కట్టడిలో భాగంగా పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకులో ఇంధనం నింపట్లేదు. పాత వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. BS6 కంటే తక్కువ ప్రమాణాలుండే ఢిల్లీయేతర ప్రైవేట్ వాహనాలను రాజధానిలోకి అనుమతించట్లేదు. బార్డర్ దగ్గర తనిఖీలు చేస్తున్న నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశిస్తే 20,000 జరిమానా విధిస్తున్నారు. ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేయడంతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో సుమారు 40 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 22కు పైగా రైళ్లు ఆలస్యమయ్యాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని అధికారులు తెలిపారు. రానున్న 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వచ్చే 3 రోజులు ఏపీ యానంలో భారీ ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది. తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తా, యానంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. తెలంగాణలోని పలు మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మెరుపు దాడులు చేసింది. అక్రమ విక్రయాలను గుర్తించి షోకాస్ నోటీసులు జారీ చేసింది. రూల్స్ అతిక్రమించే షాపులపై కేసులు నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63 మెడికల్ షాపుల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు DCE అధికారులు తెలిపారు. వాటి లైసెన్సుల సస్పెన్షన్, రద్దు చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు. రోడ్డు భద్రతపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరిగే చాలా రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రవర్తన, భద్రతా నియమాలను పట్టించుకోకపోవడం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. 2025లో ప్రారంభించిన రహవీర్ పథకం కింద ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించే వారికి రహవీర్ బిరుదుతో పాటు 25,000 నగదు బహుమతిని అందజేస్తామని గడ్కరీ తెలిపారు. వచ్చేడాది జరిగే ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉంటాయని టీవీకి అధినేత విజయ్ అన్నారు. తమిళనాడులో ఎన్నికల శంఖారావం పూరించిన విజయ్ ఈరోడ్ జిల్లాలో భారీ ర్యాలీ చేపట్టారు. అధికార DMK పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. DMK దుష్టశక్తి అని, టీవీకే ప్యూర్ శక్తి అంటూ పోల్చి చెప్పారు. 2026 నాటికి టీవీకేని క్లీన్ అండ్ ప్యూర్ ఫోర్స్ గా నిలుస్తుందన్నారు. DMK ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని విజయ్ ఆరోపించారు. నెరవేరని వాగ్దానాలు, అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ఈ రోడ్లోని ప్రజలు చూపించిన విశ్వాసం తనకు అలాంటి బలాన్ని ఇస్తుందని తెలిపారు. చాలా మంది కుట్రలు ఉపయోగించి దీన్ని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పరమవీర చక్ర అవార్డుల గ్రహీతల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. చాలా కాలంగా ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి సైనికుల చిత్రపటాలు ప్రదర్శించారని, ఇప్పుడు దేశంలోని పరమవీర చక్ర అవార్డు గ్రహీతలను ఉంచామని చెప్పారు. తమిళనాడు సీఎం MK స్టాలిన్ తన అర్ధాంగి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన విజయం వెనుక తన భార్య ఉందన్నారు. కొళత్తూరులో 25,72,00,000 వ్యయంతో నిర్మించిన అన్నా కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన స్టాలిన్ 15 జంటలకు దగ్గరుండి వివాహాలు జరిపించారు. క్లిష్ట సమయంలో తన భార్య అండగా నిలిచిందని, ఒకవేళ ఆమె తనను విడిచిపెట్టి ఉంటే కెరీర్ మరోలా ఉండేదని భావోద్వేగంగా చెప్పారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అవినీతికి CJI సూర్యకాంత్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతున్న సమయంలో జడ్జిలు తమ ఆదేశాలతో శిక్షలు కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తుందన్నారు. రిటైర్మెంట్లు సమీపిస్తున్న జడ్జిలు తమ తీర్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మంచినీళ్ల బాటిళ్లకు అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల ప్రజలకు కనీస తాగునీరే అందటం లేదని తెలిపింది. ఇది కేవలం లగ్జరీ వాణిజ్యమేనంటూ పిటిషన్ను తిరస్కరించింది. ముందు నీళ్లు లేని వారి సంగతి ఆలోచించి తర్వాత బాటిల్ నాణ్యత గురించి చూస్తామన్నారు.